खतरनाक कॉमेडी शो कोरिके दोरे पटुंटे याड दासनो लंगरेసి లాగుంటే ఎట్టాగనో ఫెలు కళ్ళకి నచ్చినవు తెగ లోపలెక్కడో అంటుకుంది సెగ నీ చూపు కట్టేగా పోయికి తినగా తుజు పేస్తిరా హోగా సారస్తారస్తారా రత్తారత్తారత్తారే Hello everybody, good evening, namaskaram and welcome to Zabardast Khatarnak Comedy Show powered by Cola. Alright, so mana Zabardast episode ni start cheyalante em cheyali mana Zabardast judges ni invite cheyali. Please welcome our K-Square team, Kushbu garu and Krishna Bhagwan garu. Chinnaka madi kannulo vittina kannega nee magasirike vestana otu na sokasirito vesta otu. Alright, judges vachesaru. Hello live audience, veelandaru kuda vachesaru. By Alasam enduku, let me welcome my partner in crime, Manas. Artharatrilo neravennala rammandi ila ila kallu terichi ne tulli padite na chevilo cheppindi hello hello adi nanu varinchuna second yadi varinchuna. Welcome Manas. Welcome. మరి ఏంటి పరిస్థితి? లాస్ట్ టైం అయితే డ్రా జరిగింది. సో మా జడ్జెస్ అయితే ఆ డబ్బులు జాగ్రత్తగా వాళ్ళ దగ్గరే పెట్టుకున్నారు. మరి 30,000 కొంచెం దాటుతారా లేకపోతే అక్కడే ఉంటారా? అక్కడే ఉంటాం. ఎందుకంటే ఆ డబ్బులు కూడా మాకే వస్తాయి కదా ఈ వీక్ అని అనుకుంటున్నారా? అనుకోవడం కాదు, అదే నిజం. చూద్దాము. అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ కంటిన్యూ. yes ఆల్ రైట్, అయితే ఆలస్యం ఎందుకు? లెట్స్ బిగిన్ జబర్దస్త్ ఖతర్నాక్ కామెడీ షో. ఓకే రష్మి, ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? సంక్రాంతికి వస్తున్నాము సినిమా గుర్తుందా? yes 300 crores. నానోయ్ పిన్ వస్తుంది గుర్తుందా? డైలాగ్ బాగా ఫేమస్. ఇప్పుడు అవన్నీ పక్కన పెట్టేసా. ఇప్పుడు దసరాకి వచ్చేసామంటూ మన ముందుకు వచ్చేస్తున్నారు రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. చిలక చందన పట్టు చీరే కట్టిందోయ్, చిలిపి చెకిలి మీద సిగ్గే పుట్టిందోయ్. బా సంక్రాంతికి వస్తున్నాం అనే ప్రూఫ్ చేస్తున్నాం అని చెప్పేసి అన్నారు. నేను దాంట్లో ఐశ్వర్య రాజేష్ నా? ఐశ్వర్య రాజేష్ అంటే సత్యం రాజేష్ కూడా నమ్మడు. అరే నువ్వు వెంకటేష్ అంటే వీళ్ళందరూ నమ్మాలా నిన్ను? అరే నేను వెంకటేష్ అంటే హీరో వెంకటేష్ అని చెప్పినా. సరే మన బిడ్డ బుల్రాజు. అరే బుల్రాజు నువ్వు ఆగ్రా ఆగ్రా, కొద్దిగా దూరంగా ఉండు, కొద్దిగా దూరంగా ఉండు. ఒక్క నిమిషం. మా అమ్మ నాన్న డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టకుండా గుడ్లు గుబులా చూస్తున్నావా? ఒరే మనసు, మా అమ్మ నాన్న డాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టకుండా గుంట్లో పెట్టి గంట కొట్టేస్తా ఏమనుకుంటున్నావు? అప్పడాలు దొంగలు ఎత్తుకుపోయిండ్రు బా. అప్పడాలు ఏడబెట్టినావు? ఇంకో నువ్వేం చెప్పినావు? అప్పడాలను భద్రంగా దాచిపెట్టమని చెప్పినావా? అవును. అప్పడాలను తీసుకుపోయి భద్రంగా అంటే బీరువాళ్ళని కదా దాయాలి, అందుకోసమని బీరువాలో దాచిపెట్టిన. ఆ తాళం చేయి తీసి మంచం కింద పెట్టిన. తాళం పోయింది కదా? కాదు బా, బీరువానే పోయింది. అప్పడాలు కాదే పోయింది, బంగారం. ఇంట్లోకి పో, మీ పోలీస్ స్టేషన్కి వెళ్తాం. Excuse me, excuse me. ఎన్ని
సంవత్సరాలు అయింది వెంకీ నిన్ను చూసి నేను. నీకు పెళ్ళయిందా? ఇగో నా బాబు కూడా. ఇంతకు పోలీస్ స్టేషన్ కి ఎందుకు వచ్చావు? మా ఇంట్లో బంగారం వెళ్ళింది, పోయింది. వెంటనే కంప్లైంట్ రాసివ్వు. ఇగో నేను ఇంటికి వచ్చి ఇన్వెస్టిగేషన్ చేస్తాను, నువ్వు ఇంటికి వెళ్ళి వెంకీ. అంతమైందా? సరేలే. ఓకే వెంకీ, బాయ్ బాయ్ బాయ్. బాయ్. మీ అమ్మని పిలువురా. అంబా ఏదో గేదర్శినట్టే ఉన్నది, గేదర్శినట్టే ఉన్నది. పోలీస్ స్టేషన్ పోయినావు కదా బా, ఏమైంది బా? బంగారం తేనీకి బంగారం లాంటి మనిషి వస్తుంది. వెంకీ ఇంతకి ఎవరు ఈవిడ? మా ఆవిడ. నీకేం తక్కువ వెంకీ? చివరికి ఎవ్వరు చేసుకోకపోతే ఎలాంటి వాళ్ళని చేసుకుంటారు వెంకీ? ఏం కర్మ పట్టిందని ఇలాంటి దాన్ని చేసుకున్నావు వెంకీ? అసలు ఆ ఫేస్ చూడు, కొండ ముచ్చులో కొండ ఉంది కానీ ముచ్చులో అయ్యో వెంకీ. ఇవన్నీ గెటప్ వేయకుండా చెప్తే భలే ఉండేది తెలుసా? ఈమెనేనా నువ్వు ఇష్టపడ్డా సూపర్ అంత ముఖంది? ఆ ముఖం ఎట్లున్నది? ఆ పెంక ముఖం ఉన్నట్టున్నది. గదాన్ని ఎట్లా ఇష్టపడ్డావు? నా ముఖం ఎంత ముద్దుగున్నది, దాని ముఖం ఎట్లా పాడైంది? కొంచెం దూరం వెళ్ళి మాట్లాడమనవా ప్లీజ్? దగ్గరకు చూడలేకపోతున్నాను. వీళ్ళు ఉంటే నేను ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయలేను వెంకీ. కొంచెం వీళ్ళని పంపించాయివా ప్లీజ్? నువ్వు టీ తీసుకురా. ఒరేయ్ నువ్వు వెళ్ళి వాటర్ తీసుకురా పో. వెంకీ ఇంతకి దొంగతనం ఎక్కడ సరి? బా మీరు ఏం చేస్తాండ్రు బా? నాకు ఏదో తేడా కొడుతుంది బా. వెంకీ డైలాగ్ చెప్పమని కానీ యాక్టింగ్ చేయొద్దని చెప్పవా? కొంచెం ఆ ఫేస్ లో చూడలేకపోతా. సేమ్ ఇవన్నీ ఇంటికి వెళ్ళాక చెప్పవా? దొంగతనం ఏ రూమ్ లో జరిగింది వెంకీ? ఆ రూమ్ లో జరిగింది. మీరు ఎవరు రాకండి, ఎందుకంటే అందులో ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. మేము ఇద్దరం వెళ్ళి ఆ ఫింగర్ ప్రింట్స్ ని ప్రింట్ చేస్తాం. ఫింగర్ ప్రింట్స్ ఇన్వెస్టిగేషన్. అయ్యా ఏందయ్యా నాకు ఈ కర్మ నిజంగా. ఇంట్లో ఏం చేస్తాను? నా ఇంట్లో ఏం చేస్తాను నువ్వు? నా ఇంట్లో ఏం చేస్తాను నువ్వు? నా ముగ్గురుతో ఏం చేస్తాను నువ్వు? ఏం చేస్తా? ఏ కళ్ళు పెద్ద పెద్దగా చేసి చూస్తే భయపడే వాళ్ళు కొప్పెట్టి ఎగిరి తన్నానంటే పోయి కాచిగూడలో పడతావే. నేను కనుక ఇట్లా పెట్టి గుద్దిందనుకో గుడెనక పడతావు. పోయి ఏమనుకున్నావు? నేను కనుక జుట్టు తీసుకొట్టానంటే చెన్నైలో పడతావే. జుట్టు తీసుకొట్టాలి, మొన్న జుట్టు పట్ట కొడతా. ఏమనుకున్నావు? ఇదే కావాలి మాకు. ఎన్ని రోజుల నుంచి డబ్ల్యూడబ్ల్యూ ఛాంపియన్ ఎవరు గెలుస్తారో చూద్దాం. 1 1 2 3 ఇంట్లో జరిగేది ఇదే, మీరు అందరూ చూడండి. వెంకీ అర్జెంట్ గా పంపించేసేమని. కొంచెం ఇంట్లో కూర్చో. కత్తలు అంటే ఏంది ఆ నోరు? గాండు కప్ప నోరు. చూసుకున్నామా? ఏమొద్దు. అర్థమైంది నాకు. వెంకీ ఎంత కష్టపడ్డా కూడా ఇన్వెస్టిగేషన్ చేసిన బంగారం ఎవరు ఎత్తుకెళ్లారో తెలియట్లేదు. అసలు పిచ్చోడు ఈ బంగారం ఎలా పోగొట్టుకున్నావు వెంకీ? బంగారం పోలేదు, ఏది పోలేదు. నువ్వు కొత్తగా ఇడికి సిఏకి వచ్చినావు కదా. అవును. నువ్వు ఇంటికి రావాలనే బంగారం నేనే తీసి దాపెట్టా. పోలీస్ స్టేషన్ లో ఉండాల్సిన ఈ మీనాక్షిని మీ ఇంట్లో పెట్టుకుందాం అనుకున్నావు వెంకీ? మీద వాడి కరుకు ఆ ముఖాన్ని దగ్గరికి వెళ్ళి అసలు నీకు ఎట్లా చూడబుద్ధి అవుతా? ఆ పక్క కూర్చొని బా అదేమన్నా ముఖమేనా బా? మారిపోయిన చెక్కు ఉన్నట్టున్నా ఆ ముఖం దగ్గర నుంచి ఎట్లా చూస్తావు బా? కళ్ళు చూడు ఎట్లున్నాయో బా? ఆ మూతి చూడు ఎట్లున్నాయో? నేను పెళ్లి కాకముందు ఫస్ట్ చెప్పిన, నువ్వు విన్నవా? నువ్వులే లేవు ఇక లేవు. ఏంటి బా ఎంత వగలాడివే నువ్వు. ఎంతగానం నా ముగ్గురుతో నన్ను ఇవాళ నువ్వు ఇక్కడ కొట్టించినవరా? ఏం స్కిట్ చేసినవరా నాతోని? కిట్టు చేసింది నేనే కాదు, రాసింది ఆయనే, చేసింది నేను. అదే మొత్తం ఉన్న పగంతా దీంట్లో ఎలా పెట్టుకున్నారు కదా మీరు? దరిద్రుడా. ఒరే బుల్రాజు దా సత్యవతి ఇంటికి పోదాం. ఇక్కడ ఉంటే ఇలాంటివి ఉంటాయి. దా సో జడ్జెస్ కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్, ఈ గెటప్? గెటప్ చాలా బాగుంది. పోలీస్ గెటప్ కూడా బాగుంది. స్కిట్ కన్నా మన పాత కక్షలు ఎక్కువ ఉన్నట్టున్నాయి మీకు. బాగుంది, ఎంటర్టైన్ చేశారు. కొత్త థాట్. మీరు వైఫ్ అండ్ హస్బెండ్ అని తెలియటం మూలంగా కూడా స్కిట్ బాగుంది.
ఖుష్బు మ్యామ్. రాకింగ్ రాకేష్ అండ్ టీమ్ గెటప్ బాగుంది మీది. థ్యాంక్ యూ మ్యామ్. నా ఇన్స్పెక్టర్ గెటప్ లో ఆ బోర్డు బాగుంది. IPS MBBS RMP కాంపౌండర్. పర్ఫార్మెన్స్ వైజ్ అన్ని బాగుంది. మరి ఆడియన్స్ ఏమంటారు ఈ స్కిట్ గురించి? సార్ ప్లీజ్ చెప్పండి. చాలా బాగా అనిపించింది. బాగా లైవ్ లో ఎంజాయ్ చేసాం. అది నిజంగా మేము హ్యాట్స్ ఆఫ్ మీకు చెప్పాలి. మా అందరికి కడుపుబ్బా నవ్వించినందుకు థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద వండర్ఫుల్ కామెంట్స్ ఆడియన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ రాకింగ్ రాకేష్ అండ్ టీమ్. థ్యాంక్ యూ. ఆల్రైట్ మానస్, ఇప్పుడు మీ తరఫు నుంచి ఎవరు రాబోతున్నారు? మా తరఫు నుంచి ద మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ గై. యు మీన్ రాఘవ్ గారు? yes రాఘవ్ గారు. సరే మరి కాన్సెప్ట్ ఏంటి? ఇందులో కూడా చాలా ఎక్స్పీరియన్స్ ఉందండి. దేని గురించి? డ్రైవింగ్ గురించి. ఏ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్? కారా, ఆటోనా? అదే ఈ స్కిట్ లో మీరు చూస్తే మీకు అర్థం అవుతుంది. ఓహో, అంటే ట్విస్ట్ ఉందన్నమాట. చాలా పెద్ద ట్విస్ట్ ఉంది విత్ an entertainment end. So let's welcome Rocket Raghava and team. డాన్స్ ఎలా చేశాను? సేమ్ కోల్లాగే చేశారండి బాబు. కాదండి, మీ జోబులో చిల్లు గబ్బు ఉండదు కదా? చికెన్ కూర అనే చిల్లుగారి కావాలా మీకు? ఆపుతావా? ఉండు, పెద్దోళ్ళు ఉన్నారు, కొద్దిగా మాట్లాడిన. నమస్తే సార్. నమస్తే మేడం. ఇప్పుడు మనిషి అన్నాక పని పాట ఉండాలంటారు. నేను ఏదో ప్రతిసారి పాట వేసుకుని వస్తున్నాను కానీ పనే లేకుండా పోతుందండి. అక్కడ దీనికి లోకు అయిపోయింది. నన్ను ఎలా ఆడిపోసుకుంటుంటది. పని దొరికితే నేను చెయ్యనండి. నెతికితే దొరుకుద్ది పని. 10 సంవత్సరాలు ఎతికాను, మంచి పిల్లమే దొరకలేదు. ఇంకా పని ఏం దొరుకుతుంది నాకు? ఏంటి, నేను మంచి పిల్లని కాదా? అసలు చూసేవా? ఏం మాట్లాడుతున్నారండి? ఎప్పుడు ఇంట్లో తినేసి కూర్చోవడం తప్ప ఏదైనా పని చేసుకోవచ్చు. తినేసి ఎప్పుడు కూర్చోని రష్మిని చూడు, ఆవిడకి ఏమన్నా పనే పాట మేకప్ వేసుకుని వచ్చి ఇక్కడ కూర్చుంటది. ఇటు అటు కదిలితే హే కదలకండి అలాగే ఉండండి అంటారు. కూర్చుంటే మాత్రం బయటికి వెళ్ళి పని చేసుకోలేవా అంటారు మమ్మల్ని. పనులు చేసుకోవాలి మాకు మాత్రం ఉండదు ఏంటండి? ఉద్యోగాలు వచ్చేది దొరకాలి కానీ డ్రైవరు కావాలను. ఏమే ఆఫీస్కి టైం అయిపోతుంది, వెళ్ళాలి. బుద్ధి జ్ఞానం లేదా? 3కి కాఫీయో టీ ఇవ్వాలని తెలియదా నీకు? నీకేం పని పాట ఉంది? ఇప్పుడే కదా డ్రైవర్ కావాలని పేపర్లో వేసారు. ఉద్యోగం రావాలి కదా. ఓల్ ఇండియాలో నా ఫేస్ ని రిజెక్ట్ చేసేవాడు ఎవడో లేడు తెలుసా నీకు ఆ విషయం? తీసాకలే వద్దంటుంది. ఇది కాఫీ వద్దులే, నీ చేతితో కాఫీ అవసరం లేదు. ఆఫీస్కి టైం అయిపోతుంది, నేను వెళ్తాను. అమ్మా నమస్తే అమ్మా. ఎవరు నువ్వు? డ్రైవర్. స్క్రూ డ్రైవర్ అంత లేదు, నువ్వేట్రా డ్రైవరు? ఒక్కసారి స్టీరింగ్ పట్టుకున్నానంటే నా మాట నేనే అన్న తెలుసా? నా మాట అన్న ఏంటవా? నమ్మకంగా చేస్తావా పని? ఒక్కటి చెప్తున్నానమ్మా, అమ్మకి అన్నపూర్ణమ్మ ఫేమస్, నమ్మకానికి నేను ఫేమస్. ఆ మొదటి మాట చక్కగా ఉన్నది, అది అక్కడే ఆపే. కొత్త బండి ఈ చేతిలో ఎడుతున్నాను. జీతం మరి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తా? అయ్యో తమరు ఎంత ఇస్తే అంతే తీసుకుంటానమ్మా. మంచోడు నాకు ఉన్నవప్ప. 25,000 జీతం ఇస్తా. దేవుడున్నారా? 2 పూట్ల బో పెడతా. అదేటమ్మా, ఎవరన్నా 3 పూట్ల బో పెడతారు కదా? ఏట్రా, వయసులో ఉన్నోళ్ళకి 3 పూట్ల బో అరుగుతుంది. ఈ వయసులో నీకు 3వ పూట బో అరుగునా? ఒరే అబ్బే, మంచి డ్రైవర్ దొరికినాడు, కాఫీ పట్టుకొచ్చాయి. ఎండి గ్లాస్ తో కాఫీ డ్రైవర్ కి? ఎందుకు ఏడుస్తున్నావా? మీరు ఎండి గ్లాస్ తో నాకు కాఫీ ఇచ్చినప్పుడే అన్నపూర్ణమ్మ పేరు సార్థకం చేసుకున్నారమ్మా. అమ్మగారు తెగ ఊరుతున్నారు కానీ మర్చిపోయారు. డ్రైవర్ గా మా కాడ పని చేయాలంటే ముందు అగ్రిమెంట్ మీద సంతకం పెట్టాలి. బాగా చదువుకొని సంతకం పెట్టాలి. ఇంకా చదవాలంట కళ్ళు. డ్యూటీలో జాయిన్ అయిపోయాను మేడం. గ్యారేజ్ లో పోయి బండి ఉంటది, కొట్టుకొచ్చాయి. గ్యారేజ్ లో బండి అన్నారు, అక్కడ రిక్షా తప్ప ఏం లేదమ్మా. మరి రిక్షాక నిన్ను పిలిచినాను. అంటే నేను మీరు డ్రైవర్ కావాలని అయితే నేను బెంజో BMW ఉంటది అనుకుని వచ్చానమ్మా. బెంజో BMW అయితే మేము తోలుకోలేమేటి?
రిక్షా నడపాలంటే జబర్దస్త్ లో నాకు గానీ ఒక స్తంభంలో ఉంటాడు. ఆడనే పిలిపించుకొచ్చేది. రిక్షా బాగా తొక్కుతాడు. ఏట్రా అనుకుంటున్నావా? అదిగో ఏంటి అప్పుడే ఆల్రెడీ పెట్టేసుకున్నారేటి మీరు? నా మనవడా ఏంటి మనవడే ఎంత ఉన్నాడంటే ఇంకా మామగారు వయసు ఎంత ఉంటది? నీకంటే 10 ఏళ్ళు తక్కువ ఉండు. రిచ్చా తొక్కుతావా మానేస్తావా? తొక్కుతానులే, నేనే టిప్పోతాను. మరి రిచ్చా తొక్కేవాడు దొరికితే తీర్థయాత్రలకు వస్తానని దేవుళ్ళకి మొక్కేసుకున్నాను. అమ్మా మీరు తీర్థయాత్రకి వెళ్ళొచ్చు, నాకు 10 రోజులు సెలవు దొరుకుతుందమ్మా. అలాగే రిచ్చాలో వస్తానని దాన్ని పెట్టుకున్నాను రా. బతికి అయిపోయింది నీకెత్తర్లే ఈ రోజంతా. రిక్షాలో తీర్థయాత్ర, అది మీకు తీర్థయాత్రే, నాకు అంతిమ యాత్ర అవుద్ది. నేను రిక్షా తొక్కను. తొక్కనంటే కుదరదు. అగ్రిమెంట్ మీద సంతకం పెట్టావు. పోతాను, నాకు ఇది వద్దు. వాళ్ళ అప్ప ఏటో అనుకో, నన్ను ఇలా మాట్లాడితే తెలదా అనుకో, నన్ను అగ్రిమెంట్ కూడా చెప్తున్నా. భాష తెలదు అనుకుంటే తెలుగు తక్కువ వాళ్ళు అనుకుంటావు ఏట్రా. రండి రండి. ఏటలాగా తొందర పడిపోతున్నావేటే? నా మనవరాలు రావాలి. రేష్మే అమ్మగారు నాకు తెలియక అడుగుతాను, మా అమ్మ మనవరాలు ఇద్దరు ఒకే వయసులో ఉన్నారేటండి? సర్లేండి ఏంటి తొందర పడిపోతున్నావా? మా మనవడు రావద్దా? మనవడు కూడా అబ్బే బేగ కారు వచ్చి. మీ మనవడు గారు డాన్స్ ఫ్లోర్ స్టెప్ అయి బాగా వేస్తారట కదండి? ఫస్ట్ ఫ్లోర్ లోనే సెకండ్ ఫ్లోర్ లోనే? ఆగు ఏంటి తొందర పడిపోతున్నావు? చక్రాల్లో గాలి దిగిపోనాది ఊదు. గాలి ఊదాలా? టైర్ అనుకుంటున్నారా బెలూన్ అనుకుంటున్నారా మీరు? ఎలా కూర్తానండి? ఇంకా నువ్వు ఊదావా పీల్చావా గాలి? ఎక్కడికి వెళ్తున్నావు పిన్ని? తీర్థయాత్రలో పోతున్నాను. నేను మొక్కుకున్న కోడి చచ్చిపోతే వస్తానని. చెప్పు తీసి అర్థం, కోడి చచ్చిపోతే నువ్వు మొక్కుకున్నా ఉంటాం. ఎక్కడ ఎక్కుతావు నువ్వు? ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద పది రోజులు మనం క్యాంప్కి వెళ్ళి వచ్చేసామమ్మా. నా కాలు చూసారా ఎలాగున్నాయో? అరిగిపోయి 2 అడుగులు తగ్గిపోయిన, ఉన్నదే 3 అడుగులు. పర్లేదు, ఇంకో 10 రోజులు తగ్గొచ్చు. నేను ఇంటికి వెళ్ళి వస్తానమ్మా. నేను అలాగే వెళ్తావురా? రిక్షా వేసుకొని వెళ్ళి 10 రోజులు రిక్షా తొక్కొచ్చా, మళ్ళీ ఇంటికి రిక్షా మీద వెళ్ళమంటారా? హెల్ప్ చేద్దాం అనుకున్నదేమో. మీకు దండం పెడతానమ్మా, నా వల్ల కాదు. ఆయాస పడిపోతున్నావు. ఒరే అబ్బే ఆ గంజను ఊర్పిండి వడియం ఒకటి ఇచ్చి తినేసి పోతాడు. బెంజి అనుకుని వచ్చాను, ఇలా గంజి నీళ్ళు తాగిస్తారు అనుకోలేదు. ఇంకా ఆపండి, నేను ఇంటికి వెళ్ళిపోతా. ఏముంటే అదే తాగుతా. ఏటిరాడు దేక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. మన ఇంటికి పోదాం పదా. సరే బా. మా ఆయన వస్తాడు ఇప్పుడు. ఏమైందండి? ఏం కాలేదే. లోపలికి నడవండి. అబ్బా ఇప్పుడు నా వల్ల కాదే, నేను లోపలికి రాలేను. ఏంటి లోపలికి రాలేనంటారు? మల్లె పూలు కూడా ఎట్టుకున్నాను. నా వల్ల కాదే, మొగుడు చచ్చినోడు 10 రోజులు ఇంట్లో లేడు, ఎక్కడికి వెళ్ళాడు అడగాలి కదా నువ్వు. లోపలికి నడండి, అడుగుతాను. 10 రోజులు బట్టి మీరేమో ఇంట్లో లేరు. నేను ఎంత బెంగెట్టుకున్నానో తెలుసా? నువ్వు బెంగే పెట్టుకున్నావే, నేను నా రెండు కాళ్ళు సరే పదా, వస్తాను పదా. ఇలాగా మా మామ కాకేస్తుంది. ఇప్పుడే కదా నీ డ్యూటీ దిగాను. ఏమో నాకు తెలియదు. కాలు 2 పట్టేసేసా. కాలు పట్టేసేయా? చేతులు పట్టలేక వచ్చాడు. మా మనవరాలు టెలిగ్రామ్ ఇచ్చేసినదిరా, కేరళ నుంచి వచ్చేస్తుంది, పికప్ చేసుకురాపో. మరి రిక్షా వేసుకుని ఎయిర్పోర్ట్ కి వెళ్తే బాగోదేనమ్మా. మేమంత ఎర్రి మొక్కల్లా కనపడుతున్నాం ఏట్రా నీకు? నువ్వు రిక్షాలో కేరళకి వెళ్ళి నా మనవరాలు పికప్ చేసుకుని రా. కేరళ ఎవడన్నా రిక్షా మీద వెళ్తాడా? మాట్లాడుతున్నావా? అగ్రిమెంట్ అందరా? ఏది చూపించు. ఇదేనా రాశాను? అగ్రిమెంటే కదా.
చింపితే చింపావు కానీ ఇప్పుడు సెల్లు పరిస్థితి ఏంటి? రికార్డింగ్. వీడు ఉన్నాడు కదా దున్నపోతులాగా. దేశం ఏం కర్మ, ప్రపంచం అంతా తిప్పుతాడు. అగ్రిమెంట్ ఏం లేదు. ఎక్క నా కాలు కందిపోతాయి. ఒరే పంది, ఇప్పుడు అవి కందిపోతే ప్రపంచం ఏం ఆగిపోతరా? ఆవిని ప్రపంచం అంతా తిప్పు, మధ్యలో ఆగే ఉంటే ఎతుక్కుని వచ్చి కొడతా. తెచ్చా ఎట్టుకెళ్ళి గ్యారేజ్లో ఎట్టి బాకరాగాడు ఎవడన్నా దొరికినప్పుడు పిలుద్దాం. మరి మా జడ్జెస్ ఈ స్కిట్ గురించి ఏమనుకున్నారో లెట్స్ ఫైండ్ అవుట్. కృష్ణ భగవాన్ గారు, మీరు రావటం బాగుందమ్మా. నిజంగానే అన్నపూర్ణమ్మ గారు, మీ నటన మేము అప్పుడు థియేటర్ లో కూర్చొని చూసాం, ఇక్కడ కూర్చొని చూస్తున్నాం. ఇది కూడా థియేటర్ కదండి. రావు గారు, మీ థాట్ బాగుంది. చూసి చూడకుండా ప్రతిదీ సంతకం పెడితే లాగా ఉంటది. అన్నపూర్ణమ్మ నమస్కారం అండి, వెల్కమ్. ప్రతిసారి మీరు స్టేజ్ లో వచ్చినప్పుడు నిజంగానే ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ అయిపోతుంది కంప్లీట్ గా. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. వెల్ పర్ఫార్మ్డ్, బాగుంది. ఆడియన్స్ ఎలా అనిపించింది మా రాకెట్ రాఘవ అండ్ టీమ్ చేసిన ఈ స్కిట్? బాగుందండి. అగ్రిమెంట్ చదవకుండా సైన్ పెడితే ఇన్ని కష్టాలు పడాలి. బ్యాక్ రోల్ ఎవరైనా మాట్లాడతారండి? అమ్మా, అన్నపూర్ణమ్మ గారికి మా యొక్క అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే సీనియర్ ఆర్టిస్టు, ఆమె మాటలే మాకు వరాల మూటల్లాగా ఉంటాయి. ఆమె మాట్లాడుతుంటే మేము మర్చిపోతుంటాము. Thank you so much to Rocket Raghava and Thank team. you guys. Thank you. ఓకే రష్మి, సో ఇప్పుడు మీ టీం నుంచి ఎవరు రాబోతున్నారు? ఈ సిచ్యువేషన్ ఊహించుకో. ఒక ఊరికి రామ్ ప్రసాద్ పోస్ట్ మ్యాన్ గా అయితే ఆ ఊరు వాళ్ళు రామ్ ప్రసాద్ తో పడే ఇబ్బందులు ఎంత ఫన్నీగా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. మనుషుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్, జాబుల్లో గ్రేట్ జాబు పోస్ట్ మ్యాన్. మనుషుల్లో జెంటిల్ మ్యాన్, పోస్ట్ మ్యాన్. అందరికీ నమస్కారం అండి. ఈ పార్టీకి మా గెటబుల్ శబ్దం అయిపోయి ఉంటది. వాచ్మ్యాన్ కాదు, గోరకాలం కాదు, పోస్ట్ మ్యాన్. సార్, ఇప్పుడు మనం పోస్టులు ఇస్తున్నాం కదా, మన ఇవ్వక ముందు పూర్వకాలంలో ఎవరు ఇచ్చారు? అప్పుడు రాజుల కాలంలో అయితే పావురాలకి కాలుకి తాడు కట్టి లెటర్ రాసి వదిలితే ఈ రాజ్యం నుంచి ఆ రాజ్యంకి వెళ్ళేవి. ఇప్పుడు పావురాలు ఎందుకు ఇవ్వట్లేదు? అరే, మన జాతీయ పక్షి ఏంట్రా? నెమలి. రాష్ట్ర పక్షి ఒకటి రామచిలక, పాలపెట్ట. చూసావా, వాటిలో పోస్ట్ ఇచ్చారు తప్ప దీనికి ఏ పోస్ట్ చేయాలని చెప్పి ఇగో తీసుకుని లెటర్ రాయడం మానేసింది. ఇది సీని గారి నుంచి లెటర్ వచ్చింది. ఏమని? 3 లక్షలు తీసుకున్నావట కదా, ఈ లెటర్ అందగానే తిరిగి పంపించమన్నాడు. అడుగు లెటర్ రే. ఏమని? ఈ లెటర్ నాకు అందలేదని. లెటర్లు అన్ని వచ్చాయా? వచ్చాయి సార్. రష్మి, ఏం చేస్తున్నావు? లెటర్ ఇస్తున్నాను. నువ్వు లెటర్ రాసావా? ఓ నైస్. తెలుగులో. రష్మి తెలుగులో లెటర్ రాసిందంటే చదువుతారా ఒకసారి? ప్రియమైన డాష్ గాడికి. ఓహో, ఎక్కడ నీ బాయ్ ఫ్రెండ్ పేరు తెలిసిపోద్దని డాష్ అని పెట్టుకున్నావాడా? నేనెక్కడ కామమే కామమే. కామం కాదు, క్షేమమే. ఇప్పుడు నేర్చుకుంటున్నానబ్బా. నేర్చుకుంటే క్షేమంకి కామంకి చాలా తేడా ఉంది. కుర్చీలకి డబ్బులు పంపించు. కుర్చీల డబ్బులు ఏంటి సార్? ఖర్చులకి. అంటే డాష్ గా డబ్బులు పంపమని చెప్తున్నా. కుట్లు రష్మి. అదే ఇట్లు ఇట్లు బొట్లో సరే వెళ్ళు, వేస్తానులే. నేను వేసి వెళ్తానులే. నాకు ఊర్లో చాలా పోస్టులు ఉన్నాయి సార్, మీతో ఉండను నేను. ఏమైంది కాలుకి? ఏంటి ప్రాబ్లం ఏంటి సార్? కాలు కట్టారు? విపరీతమైన నడుము నొప్పి సార్. మరి కాలు కింద కట్టుకున్నారు సార్? ఇది నడుము కట్టొచ్చా సార్? ఇది సరిపోదు, అందుకే కాలు కట్టుకున్నా. ఇగో ఈ లెటర్ మావిడికి. మీ ఆడ ఇంట్లో లేదా? ఇంట్లోనే ఉందాయా, దానికి నాకు మాట లేవు. అయితే లెటర్ ఏం లేదు, తెల్లగా ఉంది. చెప్పాక దానికి నాకు మాట లేవని. సూపర్ సార్, వెళ్ళిపోండి. పొరపాటున ఏమైనా గుర్తొచ్చి నాకు రావు, తెలుపు. పురుషోత్తం నోకా అనే పేరు మీద ఏమైనా లెటర్లు వచ్చాయా? నోకా అని రాలేదు గానీ నోకయ్య అని పేరు మీద వచ్చింది. నోకయ్య అంటే నేనేలే, షార్ట్ కట్ నోకా అని పెట్టుకున్నాను. అవునా? ఇగో మీ మామయ్య రాసినట్టు ఉత్తరం. ఎవరు రాశాడు? ఉత్తరం రాశాడు. ఇందులో ఉత్తరం అనే ఉందండి. ఆడ ఉత్తరం రాశాడు, అడిగి చదువురాదు కదా.
సరేగానే ఆ సుబ్బారావుడికి రామారావుడికి ఏమైనా లెటర్లు వచ్చాయా? లెటర్లు వచ్చాయి, కాకపోతే ఆడు ఊర్లో లేడంటే రేపు ఇద్దాను ఆయిగా నేనే. వాడు ఊర్లో లేకపోతే ఏమైంది? వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, వాళ్ళ ఆవిడ వాళ్ళ ఇంట్లో ఉన్నారు కదా, నేను ఇచ్చేస్తాను ఇలాగే. నేను ఇస్తాలే, నా జాబ్ కదరా. ఎందుకు నీకు అంత శ్రమ? నేను ఎలాగే వెళ్తున్నాను కదా, ఇలా అంత మంచి చూడరా. సరే ఇచ్చేసే. అరే ఆ బీచ్ ఏమన్నా కాంతమ్మకి పింఛన్ వచ్చిందిరా ముసలిదానికి, లెటర్ ఇచ్చే. నాకేం పని లేదేంట్రా నీ వల్ల? ఏంటి గవర్నమెంట్ కి ఉద్యోగం ఖాళీ తిరుగుతా లెటర్లు ఇస్తే పని చూసుకోరా రే, పని చూసుకో. కాళ్ళు వచ్చింది ఆరామనమ్మే కదా. వాళ్ళ కూతురు వచ్చిందా రే? ఏది ఆ లెటర్ ఇచ్చేస్తుంది? అవసరం లేదు, మాకు గవర్నమెంట్ జాబ్ ఇస్తుంది, శాలరీ ఇస్తుంది, చూసుకుంటాను. బాగా అట్టయినట్టున్నాడు, ఏదో రకంగా బొజ్జగించి ఆ 3 లెటర్లు తీసుకోవాలి. వచ్చిందండి వయ్యారి. నీకేం పని పాట ఏం లేదా? ఏ నువ్వేమైనా పని ఇస్తాడు? నీ వెనకాల వస్తాను. కాదు, ఏమైనా ఆర్డర్లు వచ్చాయా? ఆర్డర్లు రాలేదమ్మా, మనీ ఆర్డర్లు అంటారు వాటిని. అది క్లారిటీగానే ఉంది, నీకే అర్థం కాల. నాకు మా లవర్ దగ్గర నుంచి ఏమైనా లెటర్ ఏమైనా వచ్చిందా? నీ దగ్గర నుంచి లెటరా వచ్చింది, దానికి నువ్వు ఇవ్వట్లేదు మరి? అదే రా, ఇగో రాసుకుని వచ్చాను. ఒక్క నిమిషం ఆగు, నీ లెటర్ పట్టుకొస్తానే, ఇక్కడే ఉండు. సరే గానీ నాకు లెటర్ అని వచ్చిందా? లెటరా నీకు వచ్చింది, ఇగో. మరి నువ్వు లెటర్ వాడికి జాగ్రత్తగా చేసి లెటర్ ఇచ్చిందా? నాకు అర్థం అవుతారా, ఎప్పుడు మీరు చూసుకోలేదు. అవును, లెటర్ లో ప్రేమించుకుంటారు ఏంటరా ప్రేమ అసలు? ఇలా లవ్ చేసుకుంటే చాలా హ్యాపీగా ఉందిరా. దీని ఒక్కదాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తాను అనిపిస్తుంది. అవునా? హ్యాపీ ప్రేమించుకో. నాలో ఊహలకు నాలో ఊసులకు అడుగులు నేర్పావు, నాలో ఆశలకు నాలో కాంతులకు నడకలు నేర్పావు. పురుషోత్తం, మా అమ్మ నుంచి మనీ ఆర్డర్ ఏమన్నా వచ్చిందా? మీ అమ్మ నుంచి మనీ ఆర్డర్ వచ్చిందిరా. ఎంత? 10,000. 10,000 ఇచ్చాయి. 1 2 3 6 6,000. 6,000? మరి 10,000 అన్నావు? 10,000 అంటే తెలుగులో 6,000 అని. మా చెల్లికి ఎగ్జామ్ ఫీజు కట్టాలి, ఓ 2,000 పంపియు. 2,000? 1 2 3 4 అంటే 4,000. 2,000. 4,000 అంటే 2,000. అరే నువ్వు నాకు పాత చెప్పాలి. 10,000 ఎప్పుడు ఇస్తారా? 10,000? అదే 10,000. 10,000 ఇప్పుడు ఇచ్చేస్తా. 1 2 3 4 5 6 ఇదిగో. 6,000 ఇచ్చేయండిరా. 6,000 అంటే 10,000 నువ్వేగా చెప్పావు. సీనన్న వచ్చాడు రా. వీడికి ఏం మాటలు రావు, వీడు చెప్పింది అర్థం అవ్వదు. కనీసం ఎవడైనా హెల్ప్ చేయడం ఉన్నా బాగుంది. కనీసం నోకా గాడికి వచ్చారు వీడి భాష. అరే నోకా, పురుషోత్తం పిలిచావా? అరే ఏం లేదురా, వీడు ఇందాల నుంచి ఏదో చెప్తున్నాడు, అనుకొని చెప్పు. ఏంటి? ఔరామేల్కి లెటర్ రాయాలట. ఔరా బిజ్జి దగ్గరికి వెళ్తాను. చెప్పండి చెప్పండి. ఏం గీక్కుంటా హీకో అంటున్నాడు. ఏం గీక్కుంటా గీకు కాదురా, ప్రియమైన నీకు. అన్ని రాయిగా గానీ అదేలా రాస్తావరా? ఇక్కడికి వస్తే ఏంటి అమ్మ కమ్ కహాన ఏం కాదు, వదిలే. సరే వెళ్ళు, నేను రాస్తాను. ఇదిగో అబ్బాయి లెటర్ వచ్చిందా? ఏ నీ బాయ్ ఫ్రెండ్ నుంచి? నాకు కూడా లెటర్ వచ్చిందా? ఎక్కడి నుంచి? నీ గర్ల్ ఫ్రెండ్ నుంచి. ఏంది ఈ పనికి మాలాడి గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఏంటి నీ వాడడానికి నీకు లవర్ కూడా ఉన్నాడా? నాకుండా కదా. నీలా నాకున్న బాయ్ ఫ్రెండ్ నీలాంటి పనికి మాలాడు కాదు, వాడు 6 అడుగు ఆజాను బాహుడు. నా గర్ల్ ఫ్రెండ్ నీకు లాంటిది కాదు, పిత్తపరగలు అమ్ముకునే దానిలా ఉండదు, చాలా అందంగా ఉంటుంది. తెలుసా నీకు? నీకు వచ్చేది ఎలా ఉంటుందో నాకు తెలుసులే. కరెక్ట్ చెప్పారు. లెటర్లు తీసుకోండి ఫస్ట్. నా రైటింగ్ లాగా ఉంది. ఇది నా రైటింగ్ లాగా ఉంది. నీ రైటింగ్? ఇది నాదే. ఇది అంటే అంటే మాటరాని మౌనమిది, మౌన విడగానమిది. ఊర్లో మీ ఇద్దరు ఖాళీగా ఉండి పెద్ద ఇష్యూలు చేస్తున్నారని మీ ఇద్దరికి చిన్న లవ్ ట్రాక్ పెట్టి మా ఇద్దరిని కలుపుతావా? సర్లే కలిపితే కలిపావు గానీ. సరే అయితే సరేనా? సరే.
అప్పుడులో 90s లో అంటే పోస్ట్ బాక్స్ లెటర్లు ఉండేవండి. ఇప్పుడు ఇన్స్టాలో పోస్ట్, ఫేస్బుక్ లో పోస్ట్. ఇప్పుడు ఆ జీవితమే పోయిందండి. అందరూ ఫేస్బుక్ లో వాట్సాప్ లో వాడి అంత పోస్ట్ బాక్స్ అనేది పోయింది. హాయ్ డ్యూడ్, హౌ ఆర్ యూ? ఎలా ఉన్నావు? వేర్ ఆర్ యూ? యు ఆర్ ఫ్రమ్? నానా ఏం చేస్తున్నావు నాన్న? మా లవర్ తో వీడియో కాల్ మాట్లాడుతున్నా. హ్యాపీగా లెటర్ రాసుకుని ప్రేమించు కదా నాన్న. ఇంకా లెటర్లు ఎక్కడ ఉన్నాయి? లెటర్ మీద ఒక్కొక్క అక్షరం పేర్చుకుంటూ రాసుకుని ఆయన చదువులో బోల్ టైం పడుతుంది. వీడియో కాల్ అనుకో డైరెక్ట్ గా చూసుకోవచ్చు. మీరు మారరా, మీరు ఏం చేయరా? ఈ పోస్ట్ బాక్స్ అంతరించిపోయిందిరా. పోస్ట్ బాక్స్ బతికించండి రా. కృష్ణ భగవాన్ గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? ఆటో రాంప్రసాద్ గారు అందరూ చాలా బాగా చేశారు. మంచి ఐడియా వచ్చింది. మన దర్బాబుకి శాంతి స్వరూప్కి అయితే కంటిన్యూస్ ట్రాక్ అయిపోయింది. చంటి గారు వచ్చాక రేజ్ అయింది, కథ షేపే మారింది. చాలా బాగుంది, చాలా ఎంటర్టైన్ చేశారు. పోస్ట్ మ్యాన్ ఎక్కడైనా చూస్తే మనకు ఏదో లెటర్ వచ్చిందా, అది అన్ని ఒక ప్లెజెంట్ మెమరీస్ ఉంది. అది అని పోయింది ఇప్పుడు, కానీ మంచి మెసేజ్ ఉంది. చాలా ఎంటర్టైనింగ్ గా ఉంది. దొరబాబు గారు, శాంతి స్వరూప్ అండ్ చంటి గారు, మీరు అందరూ మంచి మెసేజ్. ఓవరాల్ వెరీ నైస్. ఓకే, సో ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది ఆటో రాంప్రసాద్ అండ్ టీమ్ వీళ్ళ స్కిట్? ఉప్పొంగే సముద్రం, ఉరకల వేసే ఉత్తరం, ఆపలేరు ఏ తరం, పయనిస్తుంది నిరంతరం. జబర్దస్త్ అక్కడ జరుగుతుందో ఇక్కడ జరుగుతుందా అన్నట్టు. రాంప్రసాద్ గారు ఒక్కసారి మమ్మల్ని పాత తరానికి తీసుకెళ్లారు. నాకు నిజంగా మరవరాని మరుపురాని సంఘటన ఇది. థ్యాంక్ యూ సో మచ్ రామ్ ప్రసాద్, మంచి జ్ఞాపకాలు గుర్తు చేసినందుకు. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ టు ది ఎంటైర్ టీమ్ ఫర్ ద బ్యూటిఫుల్ స్కిట్. థ్యాంక్ యూ ఆడియన్స్, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ. సో చూసారు కదా ఇవాల్టి ఫ్రైడే ఎపిసోడ్ ఎంత ఎంటర్టైనింగ్ అండ్ ఎంత ఉల్లాసంగా, ఎంత ఉత్సాహంగా జరిగిందో. కాబట్టి మళ్ళీ రేపు కలుద్దాము, ఎందుకంటే ఈ ఎంటర్టైన్మెంట్, ఈ ఉల్లాసం, ఈ ఉత్సాహం కంటిన్యూ అవ్వాలి. సో సీ యు టుమారో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, హ్యాపీ వీకెండ్. బై బై గైస్.